అంటే మనిషి చేసిన ఆజ్ఞాతిక్రమాన్ని బట్టి శాపం అనేది మనుషుల మీదకి దిగి వచ్చింది. లేకపోతే అసలు ఫస్టే దేవుని మాటను అతిక్రమించకుండా, ఆజ్ఞను అతిక్రమించకుండా ఉంటే గనక మనకి అసలు అప్పుడు ఎలా ఉండేది, మరణం ఉండేది కాదు. నిత్యము దేవునితో జీవిస్తూ ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడైతే ఆజ్ఞాతిక్రమం జరిగిందో అప్పుడు శాపం అనేది వచ్చి నీవు మన్నే గనక తిరిగి మన్నైపోతావని దేవుడు శపించాడు కదా. అలాగే మనం మన్నైపోతున్నాం. కొన్ని సంవత్సరాలు జీవించి మనం మన్నైపోతాం. నరులారా తిరిగి రండని పిలుస్తాడు. ఎప్పుడు పిలుస్తాడో కూడా తెలియదు కదండి. చాలా షార్ట్ లైఫ్ అండి ఇది మనది, చాలా షార్ట్ లైఫ్. ఈ షార్ట్ లైఫ్లో కూడా చాలా 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 అసలు చిన్న చిన్న వాళ్ళకు కూడా ఎప్పుడు మరణం వస్తుందో కూడా తెలియట్లేదు. అసలు ఈ మరణం అనేది ఎంత మనుషుల్ని ఈడ్చుకెళ్తుందంటే, రక్షించబడినాక చనిపోతే పర్వాలేదు, రక్షణ పొందక మునుపు జనాలు అసలు దురాత్మ పీడితులై ఎంత ఈజీగా చావుని వాళ్ళు ఆహ్వానిస్తున్నారంటే, నిజంగా చూస్తే కొన్ని విషయాలు చాలా బాధాకరంగా, చాలా దుఃఖకరంగా ఉంటున్నాయండి. ఒక చిన్నపిల్ల 10th క్లాస్ చదివే పిల్ల అంటండి, టీచర్ తిట్టిందంట. వెళ్ళి ట్రైన్ కింద అంటే మార్క్స్ తక్కువ వచ్చినాయని టీచర్ తిట్టిందంట. తిట్టేసరికి ఏహనో అవమానం ఫీల్ అయిపోయి, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారంట, అవమానం ఫీల్ అయిపోయి నేను ఇంత అవమానం పొందినాక నేను బ్రతకటం ఎందుకు, నేను చనిపోవాలని చెప్పేసి ట్రైన్ కింద తల పెడితే అది తల జారిపోయిందంట. ఆ కాళ్ళ మీదుగా ట్రైను ఇదైతే కాళ్ళు 2 పోయినాయి. ఇప్పుడు ఆ పిల్ల బాధపడుతూ మంచం మీద ఉండి ఆమె ఇచ్చే సందేశం ఏంటంటే, నేను చేసినట్లు ఎవ్వరూ చేయొద్దు మీరు అని చెప్పేసి. ఇంకా అవివేకం, అజ్ఞానం వీళ్ళని ఎంతగా నడిపిస్తుందంటే, చిన్న చిన్న తిట్లకి పేరెంట్స్ తిట్టారని, లేకపోతే టీచర్స్ తిట్టారని, లేకపోతే లవ్ ఫెయిల్ అయిందని, ఇట్లా రకరకాలుగా పిల్లలు, యూత్ పిల్లలు చనిపోతూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఇంకొక సంఘటన ఏం జరిగిందంటే, అంటే జనరల్గా మనం తెలుసుకోవాలి ఇలాంటి విషయాలు కూడా. ఒక 10th క్లాస్ చదివే పిల్లలు ఇద్దరు స్కూల్లో చాట్ చేసుకుంటున్నారంట. చాట్ చేసుకుంటే ఎవరో పట్టుబడి, మొత్తానికి వాళ్ళు పట్టుబడి టీచర్కి చెప్పారు. వాళ్ళ మరి ఆ ఫోన్లు తల్లిదండ్రులు ఎందుకు ఇచ్చారో స్కూల్లో, మరి వాళ్ళు చాటింగ్ చేసుకుంటాం ఏంటో, ఇదంతా కూడా తల్లిదండ్రులకి వాళ్ళు స్కూల్ టీచర్స్, ప్రిన్సిపల్ ఇన్ఫార్మ్ చేసి చెప్పారంట. ఏంటి మీరు మీ పిల్లలకి ఎందుకు ఇస్తున్నారు సెల్స్, వాళ్ళు 10th క్లాస్ చదివే పిల్లలకి మీరు సెల్స్ ఇవ్వటం ఏంటి, ఇట్లా చేశారని. సరే కోప్పడ్డారు, అంతవరకు బాగుంది. తర్వాత ఈ పిల్లలు సరే తండ్రికి తెలిసిందని చెప్పేసి అబ్బాయి ఏం చేశాడు, ఎన్నో అంతస్తు నుంచి దూకి చనిపోయాడంట, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఈ పిల్ల ఉంది కదా, ఆ పిల్ల ఏం చేసింది, స్కూల్కి వెళ్ళిందంట. తర్వాత స్కూల్కి వెళ్ళినప్పుడు నువ్వెందుకు స్కూల్కి వచ్చావు, నువ్వు స్కూల్కి రావటానికి వీల్లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఆ పిల్లాడి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర మీరు లెటర్ రాసుకుని వస్తే అప్పుడు చదవటానికి వీలు ఉంటుంది, లేకపోతే నువ్వు స్కూల్కి రావటానికి వీలు లేదు అని చెప్పేసరికి ఇంకా తండ్రిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగిందంట. ఇట్లా నాకు స్కూల్లో పర్మిషన్ ఇవ్వట్లేదు, మీరు ఇవ్వండి నాకు ఇట్లా అని చెప్పేసి. అంటే ఎందుకు నువ్వు వచ్చావు, అసలు ఎందుకు వచ్చినట్లు, నువ్వు కూడా చనిపో, మా కొడుకుని చంపేశావు కదా అని చెప్పేసి అనేసరికి ఇంకా ఈ పిల్ల అవమానం భరించలేక ఈ పిల్ల కూడా చనిపోయిందండి. ఇలా చూసుకుంటే ఎన్నో జరుగుతున్నాయండి. అసలు ఎన్నో మరణాలు, చిన్న వయసు లేదు, పెద్ద వయసు లేదు, తమకు తాముగా చనిపోయే వాళ్ళు ఉన్నారు. మరి మరణం హఠాత్తుగా వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి చిన్న వయసుల్లో. కనుక మనిషి జీవితం చాలా చిన్నదండి. మరి మొన్న మధ్య రీసెంట్గా ఎక్కడ గల్ఫ్ కంట్రీ నుంచి 22 ఏళ్ళు 23 ఏళ్ళు అన్నట్టున్నారు. ఆ అమ్మాయి ఎయిర్పోర్ట్లో దిగి విజయవాడ దగ్గర ఊరంటండి, విజయవాడ దగ్గర ఊరైతే బస్సులో వాళ్ళ ఊరికి వెళ్ళటానికి బస్సు ఎక్కింది. అంతవరకు చక్కగానే ఉంది, హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ ఫెయిల్ అయిపోయింది. ఈ రీతిగా ఎందుకు చెప్తున్నానంటే, మనిషి జీవితం చాలా చిన్నది. 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు. కనుక మనం, మా దేవుడు మనకిచ్చిన ఈ జీవితాన్ని మనం ఎలా గడుపుతున్నాం అన్నది
చాలా జాగ్రత్తగా యోచన చేసుకోవాలి.